హాయ్ ఫ్రెండ్స్, సుకృతి స్కిల్స్కి స్వాగతం అండి. ఇవాళ మనం వెల్లుల్లి లేని పండగ వంటలు ఎలా చేసుకుంటారో, అందులో క్యాప్సికమ్ కూర ఇవాళ ఒక 1/2 కిలో తీసుకుని మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా నా వంటలన్నీ ఒక 1/2 గంటలో ఒక కర్రీ అయిపోయేట్టుగా, కూర అయిపోయేట్టు మీకు చూపిస్తానండి. వీటి చక్కగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బాణల్లో 2 చెంచాలు నూనె వేసుకొని, ఆ తరువాత దాంట్లో జీలకర్ర, వేరే పోపు సామాన్ అవసరం లేదండి. జీలకర్ర వేసుకొని, నేను చేసే మెథడ్లో మీకు చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి 1 వేసుకుని తుంపి, ఆ తరువాత కొద్దిగా ఒక 1/2 చెంచాడు పసుపు వేసుకుని, ఆ తర్వాత కొద్దిగా కలిపెట్టి, ఆ తర్వాత మనం కడిగి తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వీటిని ఇప్పుడు ఈ బాండల్లో వేసుకుందామండి. కడిగి తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇలా వేసుకుని ఒకసారి కలిపి, అప్పుడు మూత పెట్టుకోవాలండి. 3 నిమిషాలు అయినాక మూత తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1/2 చెంచా ఉప్పు, మీకు రుచి సరిపడా కారం, మీరు ఎంత వేసుకుంటారో, నేను 1/2 చెంచా వేసానండి. ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలబెట్టి మూత పెడితే అంతేనండి. కమ్మటి క్యాప్సికమ్ కర్రీ, అల్లం వెల్లుల్లి లేకుండా పండగ వంటైన ఈ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి.